మన తెలంగాణ గుర్తుని చార్మినారు గోల్కొండ సో ఈ గుర్తుల్ని తీసేయడంతో కొత్త గుర్తు రావడంతో మరి ఇది వద్దు అని చెప్పి కేటీఆర్ గారు మాత్రమే కాదు అంటే బీఆర్ఎస్ వాళ్ళు అటు కాకుండా ఇటు బీజేపీ నుండి బండి సంజయ్ గారు అండ్ అదే రకంగా అలాగే మన ఉద్యమకారులు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే సోషల్ యాక్టివిస్ట్ ఉద్యమకారులు గాద ఇన్నయ్య గారు కావచ్చు పృథ్వీరాజ్ గారు కావచ్చు తెలంగాణ విఠల్ లాంటి వాళ్ళు కావచ్చు సో వీళ్ళందరూ కూడా సో ఈ రాజముద్ర మీద చాలా ఇష్యూ చేస్తూ ఉన్నారు అండ్ ఇష్యూ ఇన్ ద సెన్స్ అసలు ఆ రాజముద్రలో అర్థం ఏంటి ఇది తీసుకోవడానికి డెసిషన్ ఏంటి సో ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నారు అన్న ఒక క్వశ్చన్ అయితే నడుస్తూ ఉన్నది సో మరి దీంట్లో మార్పు కావాలి నిజంగానే మనం ఒకసారి ఆలోచిద్దాము మార్పు కావాలి అంటే టీఎస్ని టీజీ చేశారు సరే ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడు కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది దాంట్లో ఉన్నదాన్నే మనం తీసుకున్నాం ఎక్కడ కూడా స్టేట్ అని పెట్టలే తెలంగాణ స్టేట్ అని ఎక్కడా లేదు ఇక్కడ మాత్రం తెలంగాణ స్టేట్ అని ఉంది కాబట్టి ఓన్లీ తెలంగాణ అంటే టీజీ అనేది రావాలని అనుకున్నారు పోనీ దాన్ని కూడా సాటిస్ఫై అయ్యారు సరే జూన్ 2వ తారీఖు ఘనంగా జరపాలే మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి జూన్ 2వ తారీఖు అంబరాన్ని అంటాలే సంబరాలని చెప్పి గతంలో ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలని చేసింది 10 కాకముందే ఇప్పుడు కూడా మళ్ళీ 10 సంవత్సరాలు కాబట్టి 10 చేస్తున్నారు చాలా సంతోషం అక్కడెక్కడో ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీని పిలవడానికి వీళ్ళు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిపోయి సోనియా అమ్మని పిలవడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రావడానికి సోనియా గాంధీ కారణం కాబట్టి సోనియా గాంధీకి ప్రత్యేకంగా మరి సన్మానించాలి అనుకొని చేస్తున్నారు అంటే తెలంగాణ డెసిషన్ తీసుకొని సరే చేయండి బిల్ పాస్ చేయండి అని చెప్పిన సోనియా గాంధీకి సన్మానం చేయాలనుకుంటున్నారు మరి ఉద్యమకారులకి ఎందుకు చేయరు సన్మానం గత ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలే ఇంకో పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే ఆ ఉద్యమకారులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వాడుకుంది అంటే మీ ప్రచారాలకేమో వీళ్ళు కావాలి నా ఉద్యమకారులు మీ ప్రచారాలకేమో ఉద్యమకారులు కావాలి మీ మేనిఫెస్టోలకు ఉద్యమకారులు కావాలి మిగతా వాళ్ళకు ఉద్యమకారులు మిగతా దేనికి ఉద్యమకారులు వద్దు అరే మార్పు కావాలంటే ఏంది ఎవరైతే అర్హత ఉందో ఎవరైతే తెలంగాణలో బలి పశువులైనరో ఎవరికైతే ఆత్మగౌరవం దెబ్బతిన్నదో వాళ్ళందరినీ పిలిచి సత్కరించుకోవడమే కదా మరి అసలైన మార్పు మరి ఇవెందుకు ఇవన్నీ మరి మీకు రేవంత్ రెడ్డి గారికి ఈ సలహా సూచనలు ఎవరిస్తున్నారో ఫస్ట్ వాళ్ళని పట్టుకొని క్వశ్చన్ చేయాలి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు సరే ఎలక్షన్స్ ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ దారిన వాడడానికి టైం పడుతుంది అని చెప్పి అనుకుంటున్నప్పటికి కూడా ఏమంటారు ఈయనకి ఎవరిస్తున్నారో సలహాలు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే చెప్పారు నాకు అవగాహన లేకపోయినా వాళ్ళ దగ్గర కొంచెం వింటా వీళ్ళ దగ్గర కొంచెం వింటా అందరు అభిప్రాయం తీసుకొని ముందరికి వెళ్తా అని చెప్పి స్వయాన మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఈ డెసిషన్ తీసుకోమని ఎవరు చెప్పినట్టు ఎందుకు చెప్పినట్టు సో ఏ రకంగా చూడొచ్చు ఈ మొత్తం తతంగాని కూడా ఇది కాదు కదా మనం కోరుకున్న మార్పు అరే మారాలంటే టీజీ అయింది సరేలే ఊరుకున్నాం ఇప్పుడు మళ్ళా సింబల్ మారుద్దాం అనుకుంటున్నారు మన ఎంబ్లం మారుద్దాం అనుకుంటున్నారు ఆ ఎంబ్లంలో ఏముందో అర్థమైతలేదు ఎందుకు అది తీసుకున్నారో అర్థమైతలేదు తెలంగాణ ప్రామాణికాలు ఎన్నో ఉన్నాయి మరి అవన్నీ పక్కన పెట్టి ఏం తీసుకున్నారో అర్థం అవ్వట్లేదు మరో పక్క మొన్న పాషం యాదగిరి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి చాలా పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది ఒకనొక సభలో ఈ ఎంబ్లం గురించి కావచ్చు తెలంగాణ ఆత్మగౌరవం గురించి కావచ్చు లేకపోతే జూన్ 2వ తారీఖు పిలవడం గురించి కావచ్చు సో ఆర్గ్యుమెంట్ అయింది అంటే మీ ప్రచారాలకి వీళ్ళందరూ కావాలి మీకు సలహాలు ఇవ్వడానికి ప్రజలేమనుకుంటున్నారు ప్రజల మైండ్ సెట్స్లో ఏమున్నాయి అనేది మాత్రం ఎవరు ఆలోచించరా మరి ఎవరిస్తున్నట్టు మీకు మొన్న పాషం యాదగిరి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారు పొరపాటున ఇప్పుడు ఇవన్నీ మారుస్తూ ఉంటే భయం అవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఇక్కడ ఉంటుందేమో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు కనుక ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్ని కొల్లగొట్టి బద్దలగొట్టి లేకపోతే ఇంకో యూటీ ఏదో వేసి మళ్ళీ తెలంగాణ ఆంధ్రాని కలిపే ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి స్వయాన ఇది నేనన్న మాట కాదు ఎవరో అన్న మాట కాదు
పాషం యాదగిరి సార్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. మరంత సీనియర్స్ అయినటువంటి వాళ్ళే అంత పెద్ద మాట మాట్లాడితే ఇక మేమెంత? ఈ పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటే, ఈ రాబోయే పరిణామాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎవరికైనా అదే థాట్ వస్తుంది కదా, మళ్ళీ తెలంగాణని ఆంధ్రాని కలిపే ప్రయత్నం చేస్తున్నారా? మరి ఎవరి వల్ల అయితే తెలంగాణ వచ్చిందని చెప్పి వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ వస్తే కాంగ్రెస్లో 2-3 సహకరించిండ్రు వాస్తవానికి. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ, అక్కడ రాష్ట్రంలో టీడీపీ ఉన్నప్పుడు కానీ ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నడన్నా మాట్లాడిండా అండి తెలంగాణ గురించి? కాంగ్రెస్లో ఉన్నటువంటి అగ్రనాయకులు ఎవరైనా మాట్లాడినరా అండి? ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులే. సో ఎవరో 2-3 మన తెలంగాణకు సంబంధించిన మంత్రులు తప్ప ఇప్పుడు ఆ మంత్రులు కనుమరుగైపోయారు. అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రులు, మిగతా వాళ్ళు ఎక్కడ లేరు. ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందంటే ఇక్కడ కొట్లాడిండ్రు కాబట్టి ఇచ్చింది. కొట్లాడకపోతే పిలిచి మరి అరే తెలంగాణ ఆంధ్ర ఇద్దరు బాధపడుతున్నారు, తెలంగాణ వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పి మందు పూసి సపరేట్గా ఇచ్చిండ్రా? ఉద్యమకారులు కొట్లాడిండ్రు కదా, ఉద్యమకారులు కొట్లాడితే ప్రాణత్యాగాలు చేస్తే 1200 మంది బలిదానాలు అయితే తెలంగాణ ఇచ్చిండ్రు. పార్లమెంట్లో బిల్ పాస్ చేసి సోనియా గాంధీ ఓకే చెప్పడము, పార్లమెంట్లో బిల్ పాస్ చేయడము, దానికి సుష్మా స్వరాజ్ గారు కూడా గొంతు కలపడము. సో ఇవన్నీ అందరూ కలిసికట్టుగా ముందరకు వచ్చిండ్రు. మరి అట్లాంటప్పుడు సోనియా గాంధీ గారితో పాటు ఉద్యమకారులు ఎవరైతే ప్రాణత్యాగాలు చేసిండ్రో అట్లీస్ట్ ఆ ప్రాణత్యాగాలు చేసినటువంటి అర్థమైన ఆ కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాయి, మరి వాళ్ళని పిలిచి సన్మానించి వాళ్ళు ఏమైనా కోట్లు ఆస్తులు అడుగుతుర్రా? మీ లెక్క ఎమ్మెల్సీ పదవులు అడుగుతుండ్రా? మీ లెక్క ఎమ్మెల్యే టికెట్లు అడుగుతుండ్రా? మీ లెక్క కార్పొరేషన్ చైర్మన్లు అడుగుతుండ్రా? ఆత్మాభిమానం అడుగుతున్నారు సార్, ఆత్మాభిమానం అడుగుతున్నారు. ఈ రోజున ఆత్మాభిమానం కోసం ఉద్యమకారులు 10 ఏళ్ల నుంచి పాటు పడుతూనే ఉన్నారు, 10 ఏళ్ల నుంచి క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు, 10 ఏళ్ల నుంచి అడుగుతూనే ఉన్నారు. అరిగిపోయిన షొప్పులు వేసుకొని ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అప్పుడున్న ఆ ముఖ్యమంత్రి పట్టించుకోలే, ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి పిలుస్తలే. ఏ రకంగా చూడొచ్చు మరి వీటన్నిటినీ? మరి ఏం మార్పు చెందింది? ఉద్యమకారుల బతుకుల మార్పు చెందిందా? మరి మేనిఫెస్టోలా పిలిచి పెట్టుకున్నారు కదా, ఇంత పెద్ద మేనిఫెస్టో తీసి పిలిచి పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? పిలిచి 250 గజాలు ఇస్తాం స్థలం అన్నారు. మరి దాని ఊసే లేదు. సరే 6 నెలలు అయింది కదా శ్రావ్య, ఇప్పటికే ఏం చేయమంటారు అని మీకు థాట్ రావచ్చు. అట్లీస్ట్ పిలిచి ఇంత టైం పడుతుంది, మీరు రండి, మీరు చేయబట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది. మీ ఉద్యమకారుల కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఉద్యమకారుల బిడ్డలు ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ మెకానిక్ షెడ్లలో ఇంకెన్నో కూలో నాలో చేసుకొని చదువు సందేహాలు గాలికి వదిలేసి కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్నారు ఉద్యమకారుల బిడ్డలు. మరి మీరు రండి, మీకేం కావాలో మేము చూసుకుంటాం. దానికి కొంచెం 6 నెలలు టైం పడుతుంది. ఈ లోపల మన జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వచ్చింది. మీ అందరి నాడ మేము సన్మానించుకుంటాం. అది మా బాధ్యత అని ఎందుకు మాట్లాడరండి? పిలిచి 10 ఏళ్ళు వెయిట్ చేసిన వాళ్ళు ఇంకో ఏడాది వెయిట్ చేయలేరా? కానీ అట్లీస్ట్ వాళ్ళకి దక్కాల్సినటువంటి స్థానం దక్కాలి కదా, వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఆత్మాభిమానం వాళ్ళకి దక్కాలి కదా. మన కొమ్ములు ఏమైనా పడిపోతాయా, కిరీటాలు ఏమైనా పడిపోతాయా అనేది ఆలోచించుకోవాలి. ఇక మాట్లాడితే ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు కొత్తగా నేర్చుకున్నారు. ఏం కొత్తగా నేర్చుకున్నారు? సోషల్ మీడియాలో భర్తం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులు పెట్టంటే సారు బొక్కలో దోస్తారంట. ఎక్కడ చూసినా నేను ఇది ఇగో